నమస్తే. పరువు హత్యలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ హత్యలు మరింత పెరిగిపోతున్నాయి. గతంలో అమృత ప్రణయ్ ప్రేమ విషయంలో ప్రణయ్ హత్య కేసు ఉదంతం మనందరం చూసినాం. దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది ఆ ఘటన. ఆ తర్వాత ఎన్నో జరిగినాయి మళ్ళీ. మాల బంటి కేసు మనం చూసినాం సూర్యాపేటలో. తాజాగా ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి అన్న గ్రామం. ఈ గ్రామంలో రాజశేఖర్ అనే ఒక యువకుణ్ణి స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్ళే నా కూతురు పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో, నా కూతురుని తీసుకుపోయిన దాని విషయంలో ఎవరైతే ఆ పెళ్లి కొడుకు బ్రదర్ ఉన్నారో రాజశేఖర్ అని, ఎర్రం రాజశేఖర్, సో తనే కారణము, తనే పురమాయించిండు, తనే దీంట్లో మొత్తం కర్త కర్మ క్రియ అని అమ్మాయి తండ్రి ఈ రాజశేఖర్ని ఎత్తుకెళ్ళిపోయి ఇంకొక 4 మనుషులతో కలిసి మహబూబ్ నగర్ దగ్గర నవాబ్పేట్ మండలంలో చెట్ల పొదల్లో వేసి కొట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. కులాంతర వివాహం అంటే మళ్ళీ ఇక్కడ పై వర్గానికి సంబంధించిన వాళ్ళ అమ్మాయి, లేకపోతే కింది వర్గానికి సంబంధించిన అబ్బాయి కాదు. ఇక్కడ మళ్ళీ పై వర్గం అంటే ఏం లేదు, అక్కడ బీసీనే అమ్మాయి తరపు వాళ్ళు. అబ్బాయి తరపు వాళ్ళు దళితులు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరైతే అబ్బాయి అమ్మాయి వాళ్ళు 8వ తారీఖున వెళ్ళిపోయారు బయటికి, నిజామాబాద్కి వెళ్ళిపోయారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకొని నిజామాబాద్కి వెళ్ళిపోయారు. ఎవరైతే అమ్మాయి తండ్రి ఉన్నాడో వెంకటేష్, తను ఈ మొత్తం ప్రేమ వ్యవహారానికి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో, పెళ్లి కొడుకు ఉన్నాడో, చంద్రశేఖర్ బ్రదరు రాజశేఖరే కారణము, మొత్తం తనే చేసిందని రాజశేఖర్ని, షాద్నగర్లో ఉన్న రాజశేఖర్ని రాత్రి బయటికి తీసుకొచ్చి మహబూబ్ నగర్కి తీసుకెళ్ళి కొట్టి చంపి తగలబెట్టేశారు. సో ఇది ఇంత భయంకరమైన దారుణము సంఘటన ఎక్కడ షాద్నగర్లో జరిగింది. ఇది షాద్నగర్ ఏరియానే, రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి అన్న గ్రామం ఇది. సో వీళ్ళంతా కూడా ఫ్యామిలీ షాద్నగర్లోనే ఉంటున్నారు. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ ఇల్లు ఇది. సో జస్ట్ ఇంతకు ముందే రాజశేఖర్కి సంబంధించిన అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫోటోలు, ఆ దృశ్యాలు మనం వేయలేము, ఎందుకంటే ఆ తగలబెట్టిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరైతే నిందితులు ఉన్నారో 4-5 వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ టోటల్ ఎపిసోడ్లో జరిగిన విషయం ఇంకొకటి ఏంటంటే, పోలీసులకు సంబంధించిన వ్యవహారం కూడా ఇందులో వినబడుతున్నది. ఎప్పుడైతే రాజశేఖర్ని ఇంటి తలుపు కొట్టి తీసుకెళ్ళిపోయారో భయపడ్డ ఆ భార్య వెంటనే 100కి ఫోన్ చేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే కంప్లైంట్ ఇచ్చింది. మరి పోలీసులు మేము అన్నీ చేసినాము, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్తున్నారు. కానీ మరి ఇమీడియట్గా ఫోన్ కనుక ట్రేస్ చేసి ఉంటే ఇవాళ రాజశేఖర్ బతికుండేవాడేమో అని అనిపిస్తున్నది. ఏసీపీ అంటున్నాడు, మేము 4 బృందాలు ఏర్పాటు చేసి మేము గాలింపు చర్యలు చేపట్టినామని అంటున్నాడు. 8వ తేదీన చంద్రశేఖర్ అమ్మాయి, ఏం పేరు, భవానీ అనే అమ్మాయి, చంద్రశేఖర్ భవానీ అనే ఇద్దరు వాళ్ళు లవ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు 8వ తారీఖున. 12వ తారీఖు రాత్రి చంద్రశేఖర్ అన్న ఇంటి తలుపు కొట్టి ఈ ఎవరైతే అమ్మాయి తండ్రి వెంకటేష్ ఉన్నాడో తన్ని తీసుకెళ్ళిపోతాడు. 17వ తేదీన, నిన్న 15-16వ తేదీన శివమయ్య కనిపిస్తాడు. మరి 12వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్ళినప్పుడే పోలీసులు ఇమీడియట్గా రాజశేఖర్ భార్య కంప్లైంట్ ఇచ్చినప్పుడే రెస్పాండ్ అయి ఉంటే రాజశేఖర్ బతికేవాడన్న ఒక ఇదైతే కనబడుతున్నది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఈ వెంకటేష్ సంబంధించిన బంధువులు ఉన్నారని అంటున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఈ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో చంద్రశేఖర్ని, వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్ళి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 30,000 రూపాయలు తీసుకున్నారు పోలీసులు అని అంటున్నారు. వీటన్నింటికీ ఇన్వెస్టిగేషన్లో సమాధానం దొరకాల్సిన అవసరం ఉన్నది. ఎంత దారుణం! ఏ కాలంలో 2025 సంవత్సరంలో బతుకుతున్నాం మనం. ఇంకా ఈ కులాంతర వివాహాల పేరుతో చంపుకోవడాలు ఎంత దారుణం. మళ్ళీ ఇక్కడ బీసీలు, ఎస్సీలే, మనమంతా ఒకటేరా నాయన, మనమంతా ఒకటే, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళమే అన్న కనీసమైన ఆలోచన, అవగాహన కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఏం లాభం? చంపించిన వెంకటేషు మిగతా అందరూ కలిసి జైలుకి పోయారు. కేసు ప్రూవ్ అవుతుంది, రేపొద్దున వాళ్ళు మొత్తం జైలు జీవితం గడపాల్సిందే. అంటే పరువు అనేది ఎక్కడ పరువు? నీ పరువు కోసం నువ్వు జైలుకి పోయినావు, నీ పరువు కోసం నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినావు. ఒకసారి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, అంత్యక్రియలు జరుగుతున్నాయి, పాపం ఆయన ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాడు. ఆయన మొత్తం
ఇదైపోయినాడు. వాళ్ళ ఫాదర్ పేరు అంటే ఎవరైతే చనిపోయాడో రాజశేఖర్ వాళ్ళ ఫాదరు. రాజశేఖరు చంద్రశేఖర్ బ్రదరు. చంద్రశేఖరు అమ్మాయి భవాని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఎవరు చచ్చిపోయారంటే ఇక్కడ చంపేయబడ్డ ఆయన రాజశేఖర్, ఎవరు చంద్రశేఖర్ బ్రదర్. అంటే చంద్రశేఖర్ భవాని ప్రేమ వ్యవహారానికి మొత్తం దగ్గరుండి చూసింది రాజశేఖరే అని అమ్మాయి తండ్రి రాజశేఖర్ని చంపిండు. ఒకసారి ఎర్ర మల్లేష్ గారు ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. వాళ్ళ ఫాదరు. పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఈ రోడ్డు మీద అంతా పోలీసులే ఉన్నారు. దాదాపు ఒక 30-40 మంది పోలీసులు కనిపిస్తున్నారు. ఏమన్నా ఇన్సిడెంట్ ఏమైనా జరగాలని. అసలు ఈ వ్యవహారం జరగకుండా పోలీసులు కొంత జాగ్రత్తగా ఉండుంటే అబ్బాయి బతికేవాడు. ఆయనకి పాపం భార్య, 2 పిల్లల. రాజశేఖర్కి పిల్లలు లేరా? భార్య ఉన్నది. ఒకసారి మాట్లాడదాం, మల్లేష్ గారితో మాట్లాడదాం. ఆయనకు కూడా పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి. సో మీరు కూడా ఎంపీగా పోటీ చేసిరని తెలిసింది నాకు. 1996లో ఆయన ఎంపీగా పోటీ చేసి ఇండిపెండెంట్గానా? ఇండిపెండెంట్గా టీడీపీలో ఉన్నారు అప్పుడు మీరు. ఓకే, జగన్నాథం గెలిచిండు. ఏం జరిగింది పెద్ద మనిషి? అసలు ఏమైంది? నాకు చాలా అన్యాయం చేసి. ఎంతమంది కొడుకులు? నాకు 4 కొడుకులు, 2 బిడ్డలు. ఏం పేరు 4 కొడుకుల పేరు? శివప్రసాద్ పెద్ద ఆయన, రెండో ఆయన జగదీష్, ఇప్పుడు మూడో ఆయన రాజశేఖర్, ఇప్పుడు చనిపోయిన అతను. చిన్న ఆయన చంద్రశేఖర్. లవ్ మ్యారేజ్ చంద్రశేఖర్. అయితే ఈ పిల్లగాడు ఏం చేసిండు, పోయిన నెల 9వ తారీఖు నాడు ఆ పిల్ల బాగా ఒత్తిడి పెట్టిందట. ఎన్నోసార్లు మనకు తెలిసినా కూడా అట్లా అడిగినాం, వద్దు బెట్ట, ఒళ్ళేది అయిపోద్దు, రేపు కులాల పిచ్చులు ఉన్నాయి, వద్దురా, నీకు మంచి పిల్లని చేస్తాం, ఇల్లు కట్టుకున్నాక మంచిగా అయిదాము, ఇక ఎగ్దాము మనకు వద్దని చెప్పినాం. చెప్పినాక 9వ తారీఖు వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ పిల్ల బాగా టార్చర్ ఎట్లనో పెట్టింది, వెళ్ళిపోయింది. తండ్రి బాగా కొడుతున్నాడట. ఆ కొట్టిన వాయింట్స్ అన్నీ చూపించిండు పిల్లగాడు. డాడీకి ఇట్లా అంటే, నీకెందుకు రా పిల్లతోటి, నీకెందుకయ్యా, మన ఇల్లే ఖరాబ్ అవుతుంది అని చెప్పినాం. చెప్పినాక వీడు ఏం చేసిండు, అదే రోజు ఇక్కడ షాబాద్ దగ్గర ఎక్కడో తీసుకొని పోయిండు. ఎంబడే ఫోన్ చేసి వాళ్ళని పట్టుకొచ్చిండ్రు. ఇక తండ్రి ప్లస్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ అన్న ఉంటాడు, ఇదే ఊరు ఆయన, శ్రీరాములు అని. అయితే ఆ శ్రీరాములు వెంబడి 2-3 మధ్య ఉండగలదు. శ్రీరాములు పోలీసా? అవును, పోలీస్. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పెదనాన్న శ్రీరాములు యాదవ్ పోలీస్ అన్న. వెంకటేష్ వాళ్ళ అన్న కొడుకు అన్న, అన్నదాముల కొడుకులు అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ అడవులలో కట్టెలు తీసుకొని ఎక్కడ దొరికితే అక్కడ దొరకపోయినరు. దొరకపోయి పిల్లని కొట్టిండ్రు, అన్ని కొట్టిండ్రు. మళ్ళీ రాజశేఖర్ని కూడా వెంబడి పోయిండు, వాడిని కొట్టిండ్రు. మీ అబ్బాయి ఏడ దొరికిండు అప్పుడు? అంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయిన షాబాద్ దగ్గర ఫస్ట్ సారి షాబాద్ దగ్గర దొరికితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండ్రు. పిల్లని తీసుకొచ్చినాక పిల్లకి దెబ్బ తాకిందని సాకుతోటి ఇంటికి దొరకపోయిండ్రు. ఇక ఇప్పుడు కాయిదాలు ఇన్ఫర్మేషన్ ఆమెకు డేట్ ఉందా లేదా ఏంది అడగలే. ఆయన ఉన్న కానిస్టేబుల్ అని ఎస్ఐ కానీ ఎటువంటి కాగితం అడగలే. పిల్లగాడు ఏమన్నాడు, ఆ పిల్లని అడుగుని నేను ఇడిచిపెడతా, కాగితం ఉంది, ఏజ్ ఉంది, మైనర్ కాదు ఆమె ఇది అని చెప్పిండ్రు. చెప్తే కూడా ఆయన మాట లేకుండా నేను అదేంది రేప్ కేసు పెడతా, అది ఎత్తుకపోయినట్టు పెడతాము, ఏమేమో అనే వరకల్లా మేము కూడా అన్న వద్దు బెట్ట, ఎందుకు రా అనవసరంగా అని చెప్పినాం. చెప్పినాక కొన్ని రోజులు ఊకున్నాం. ఆడికి అట్రాసిటీ కేసు పెట్టినా, సిఐ తానికి పోయినా, ఎస్సీ కమిషన్కు లెటర్ ఇచ్చిన. ఇక అట్రాసిటీ కేసు కూడా ఓ లెటర్ సిపిఐ దగ్గర, ఏసీపీ దగ్గర. ఎవరి మీద మీరు అట్రాసిటీ కేసు పెడదాం అనుకున్నారు? ఇదే వెంకటేష్ మీద. దేనికి పెడదాం అనుకున్నారు? ఇదే నా కొడుకును కొట్టిండ్రు, 2 కొడుకులను కొట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే యాక్షన్ ఆమె స్టేట్మెంట్ సర్టిఫికెట్ చూస్తలేరు, డేటు లేట్ లేదా అంటారు, అంటే డేట్ లేదా అంటారు. మరి డేట్ అదే రోజు చూసింటే ఈ సాగులు కాకపోవు, లేకుంటే లేకపోయి 2 నిలగొడితే అయిపోవు కదా సార్. ఆ పిల్లని తీసుకుపోయి దాపెట్టిండ్రు. అయితే ఇప్పుడు ఆ రోజు ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రోజు ఇప్పుడు చనిపోయిన అబ్బాయి ఎందుకున్నాడు అక్కడ? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వేసిండ్రు ఉరికిండి. ఇక వీడు కూడా ఆనే ఉన్నాడు కదా. వీడు ఏం చేసిండే, మా తమ్ముని కొట్టి చేసిరని 2 భార్య భర్తలు వెళ్ళిపోయినరు. అయితే ఇప్పుడు కొట్టిర్రా? నిజంగానే చూసారా మీరు? దెబ్బలు తగిలినాయా? కొట్టిండ్రు. లేదు, వీళ్ళే కొట్టిండ్రు. పోలీసు వాళ్ళను మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకున్నాడు. ఆ శ్రీకాంత్ అని పోలీసు ఆయన, మొత్తం బ్రోకర్ ఆయన డేట్ చూడాలి కదా. నీకు ఏజ్ లేదు అని చెప్పి వీళ్ళిద్దరిని మోసం చేసిండు. ఆ ఏజ్ అప్పుడే చూసింటే కాకుంటే కాకపోయి అయితే అని చేసింటే ఈ సావులకు కారణం కాకపోవు. మెయిన్ కారణం పోలీసులే. అయితే ఇప్పుడు ఆ తర్వాత అమ్మాయిని తీసుకుపోయినాక ఏమైంది? 4 రోజుల లోపల మళ్ళీ ఆ పిల్లను ఇట్లా తాడేసి ఊరేసి మాదిగానే ఎంట పోతావు అది ఇది అని చెప్పి బాగా కొట్టిరట. కొట్టేటలకాల ఆ పిల్ల ఏమింది, ఏగదాలక బాగా వాయిస్ రికార్డు చెప్పి పెట్టింది మా పిల్లగానికి.
పెడితే వీడు ఏం చేసిండు, ఇక వద్దు అమ్మ మళ్ళీ మా డాడీకి ఒప్పుకోవట్లేడు అట్లా ఇట్లా అంటే, లేదు లేకపోతే నేను అట్లయినా వస్తా ఇట్లయినా వస్తా, మా నాయన చంపుతాడు, నన్ను వచ్చి తీసుకుపోవని చెప్పిండు. ఇక వీడు ధైర్యం చేసి మమ్మల్ని కూడా నాకు కొట్టేసి వెళ్ళిపోయిండు. ఇక మీకు పోయేటప్పుడు చెప్పిపోయిండా? ఇక చెప్పేం పోలే వాడు వెళ్ళిపోయిండు. అయితే మళ్ళీ రాజశేఖర్ని కలుపుకున్నాడు వీడు. ఏంటంటే ఆయనకి భయం జరిపోకనో ఎట్లనో ఆడు కూడా వద్దన్నాడట, వద్దురా డాడీ మళ్ళీ ఇది చేస్తాడు అది ఇది అంటే, ఇది మైనబాద కాలేజ్ ఉంటుందంట ఆ పిల్లది, ఆ కాలేజ్ కాడ సర్టిఫికెట్లు అవి ఇవి తీసుకోనికే పోయినరట. పోతే వీళ్ళిద్దరు పోతే ఈయన కూడా సీసీ కెమెరాలో ఫోటోలు కార్లో కూర్చున్నారట. వీని కూడా వీడియో సపోర్ట్ చేసిండు అనే కారణంతో వీడు వద్దని చెప్పడానికి ఈడు పోతే వీడియో పంపించిండని వాని మీద కక్ష కట్టిండు. కక్ష కట్టి ఇక వాళ్ళని అక్కడ తోలిచ్చిండు, వీడియో అంతా గేమ్ ఆడుతున్నాడు అన్నట్టు. ఇక దాని మీద వీడిని ఎంబడి బుధవారం నాడు డ్యూటీకి పోతుండే, మెడికల్ దాంట్లో చేస్తుండే. మీ కొడుకు మెడికల్ చనిపోయిన ఆయన తిరుమల అదేంది ఏజెన్సీలో చేస్తుండే. ఇక ఇంట్లోకి వచ్చిండ, డ్యూటీకి చేసి ఇంట్లోకి వచ్చి, అంటే ఎంత అవుతుంది ఆ రోజు రాత్రి? ఈయన మా దగ్గర 7 శాతనాలు ఉంటాడు కానీ కనీసం 8-9 అయిందని అన్నారు. వచ్చి డోర్ కొట్టిండట. డోర్ కొట్టి రాజశేఖర్ ఇట్లా సార్ పిలుస్తున్నాడు రా అంటాను అన్నట. అంటే ఇప్పుడు ఎందుకన్నా అట్లా ఇట్లా అంటారు, నువ్వైతే రా అని చెప్పి ఇక మా ఊరోడు 2 పోరలు చెప్పిరట, ఈ దొంగ కొడుకులు ఆ నిల్లు చూపినంటే శ్రీకాంత్ అనేటోడు ఇంకోటి ఎవడో తెలియదు కానీ 2-3 అయితే కార్లో ఉన్నారట. ఇక కార్లో ఉండి ఇక ఆ మాట చెప్పే వరకాల వాడు దిగిండు, ఈయన ఎక్కించిండు, వాడు బయట వాడు వెళ్ళిపోయాడు శ్రీకాంత్ అనేటోడు. ఇక ఇన్ని ఎక్కడ తీసుకు, శ్రీకాంత్ ఎవరు? ఈ ఊరోడే, వాళ్ళ మనిషి వాళ్ళ శ్రీకాంత్. వీళ్ళందరూ వచ్చి డోర్ కొట్టి మీ రాజశేఖర్ ని కార్లు ఎక్కించుకొని తీసుకుపోయారు, ఇల్లు చూపించి ఇక ఆయన తీసుకొని వీడు దిగిపోయిండు, వాళ్ళకి ఎక్కించిండు అనమాట. ఇక వాళ్ళు ఎక్కడెక్కడ దింపారో ఏం చేసిండ్రో టోల్ గేట్ రాయకల్ దగ్గర ఫోన్ వారేసి పోయినరట. ఇక మేము ఫోన్ చేస్తే రింగ్ అయింది. రింగ్ అయితే ఆ టోల్ గేట్ వాళ్ళు ఏం చేసిండ్రో ఆ ఫోన్ తీసుకొని ఇది ఫోన్ గుర్తుపట్టి షాద్నగర్ పోలీసు వాళ్ళకు అప్పచెప్పారట. అప్పచెప్తే ఇక మేము అప్పటికే ఇక మాకు భయం అయ్యి అందరికి 100కి చేసినాము, తొందరగా కావాలంటే 100కి చేసినాము. ఇక కంప్లైంట్ ఏమంటే మా కోడలతోటి కంప్లైంట్ ఇప్పించిన. ఇక నాకు ఎంత అవుతుందో అప్పటికి సమయం ఎంత అవుతుంది? ఇక 11-12 అయితేనే ఉన్నది. ఇక తెల్లని దాకా అన్నే కూర్చున్నది మా పిల్ల. నాకేమో ఆరోగ్యం బాగాలేక ఇక నేను పోలే, మా పిల్లలు పోయినరు పెద్దోళ్ళు. ఇక ఆయన కూడా వాళ్ళు ఈయన నచ్చుతలేరు, ఆ పిల్లకి ఏజ్ లేదు అని దరిద్రుడు. అరే ఏజ్ లేకపోయా ఎరగొడితే అయిపోతుండే కదా సార్. సరే అదంతా అయిపోయింది, మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ ఫోన్ ట్రేస్ చేయడం కానీ, ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసిందా రాయకల్ దగ్గర ఫోన్ పడిపోయింది? అదే రోజు ఆ గంట 2 గంటల తోలుకపోతుంటేనే ఆడు కింద వాడేసిండో ఈడు పారేసి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఈ వెంకటేష్ ఎవరైతే చంపించిండో మీ అబ్బాయిని, అతని ఫోన్ ట్రేస్ చేయడం కానీ, అతనికి ఫోన్ చేసి పిలిపించడం కానీ అట్లాంటిది ఏం జరగలేదా? ఫోన్ ఎత్తుతాను లేడు, ఇక మస్తు చేయించినా కానీ ఫోన్ మాత్రం ఎత్తలేడు. రింగ్ అవుతుందా ఫోన్? రింగ్ కూడా లేదు, ఏం లేదు, స్విచ్ ఆఫ్ వచ్చి. ఇక మేము తెల్లారి అందరం వచ్చి పోలీస్ సిపి అని ఎవరు ఏసీపీ గారితో సిఐ తోటి ఇట్లా సార్ నా కొడుకుని ఎత్తుకపోయారు చేసిందంట అంటే, లేదు బాబు అందరిని పెట్టినా 5-6 టీములు పెట్టినాం చేసినామంటే, ఈ టీములు చల్లకుండా అదే రోజు నా కొడుకుకు ఏజ్ లేదంటే మేము గమ్ముకుంటుంటే అనవసరంగా నా ఇల్లు ఆర్సారు సార్, మీరు టీములతో నాకేం అవసరం, ఎతికిపించేది అవసరం లేకుండా. మీ కోడలు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అయ్యారా? ఇమీడియట్ చేయలే. ఇప్పుడు నేను కూడా 112కి ఇచ్చిన, 112కి 2 సార్లు ఇచ్చిన, ఇంకోసారి ఇస్తే ఇదైతే అని ఇక రాగిన. ఇక నేను కూడా చదువుకున్నాను, నేను జాబ్ ఎంప్లాయీని, డైరీ డెవలప్మెంట్లో సూపర్వైజర్గా చేసిన, ఇంకోటి ఎంపీకి 96లో చేసిన, ఇంకోటి ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఈ 30-35 ఏళ్ళు షాద్నాలు ఉన్నాం, ఇల్లుకి ఇట్లా అయిపోయింది. పోలీసులు అసలు మీరు కంప్లైంట్ ఇచ్చినాక సహకరించే అట్రాసిటీ కేసు పెట్టి ఓ లెటర్ ఇస్తే దాన్ని ఏం లేదు దాన్ని తీసేయండి మీరు అని అనవసరంగా దాన్ని చిత్ర కాగితం వల్ల కొట్టేసి మీరు కాంప్రమైజ్ అయ్యిండ్రు చేసిండ్రు, మంచిగా ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఇట్లా చేసి నడిమి వాళ్ళు ఉంటారు కదా, 30,000 70,000 కాంప్రమైజ్ చేస్తామని తీసుకున్నారట. ఇక వాళ్ళు నాకు భయపడి చెప్తలేరు, మరి 8,000 ఇచ్చినారు ఏమి ఇచ్చినారు నా కొడుకులు తెలియదు. ఇక అంత టార్చర్ పెట్టి నా వరకు. ఇప్పుడు ఎవడైతే చంపిండో వెంకటేష్ దొరికిండు కదా,
ఇప్పుడు దొరికింది కదా, ఇప్పుడు దొరికిందని అంటున్నారు కదా. నేను ఇంటికి పోయినాం, మొత్తం అందరం పోయి శవాన్ని అన్యతమని పోయినాం. పోతే అందరు పోలీసు వాళ్ళు ఏమంటే వద్దు మళ్ళీ నువ్వు ఒక దిక్కే ఉండాలి, అట్లా బాగుండదు అట్లా ఇట్లా అంటే ఇక అది పూరా కుళ్ళిపోయింది, పూరా శవం అంతా ఇది అయిపోయింది. ఇంకా ఖరాబ్ అయితే నువ్వు వీడ పెట్టుకొని ఏం చేస్తావు అని ఇప్పటిదాకా ఏదో కార్యక్రమాలన్నీ చేసి ఇప్పుడు పంపించినాం. ఇక నాకు మాత్రం దునియాలో లేని ఇదే అయింది. నా కొడుకు లేక వాడిని కూడా చంపే ఉపాయం చేయండి. ఎవరైనా సరే నా కొడుకుని ఇట్లా చంపినో వాడిని కూడా అట్లా చంపని. నా పొట్ట ఎంత కాలుతున్నది సార్, నేను చిన్నప్పటి నుంచి నడుపుకున్నా, మంచిగా చదివించుకున్నా. ఇప్పుడు అంటే పరిస్థితులు బాగాలేకున్నా, శాతనాలు 3-4 ఇండ్లు అమ్ముకున్నా. ఏంటంటే అప్పుడు పిచ్చి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి, అమ్మాయి షాద్ నగర్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు నిజామాబాద్ పోయి పోలీసు వాళ్ళకు ఇయ్యాడు, మా బంధువులతోటి. బంధువులు సపోర్ట్ చేసి వాళ్ళకి పెళ్లి చేసేసిండ్రు. ఇట్లే ఉంటే మొన్నట్లాగా అంతకుముందు పసుపు కొమ్మ కట్టుకుంటే ఇట్లా తీసి పడేసి కరిగట్టేసిండు. మళ్ళీ అట్లా చేయగలడని మా బంధువులు ఏం చేసిండ్రు, బందోబస్తుగా మెటలు అవి పెట్టినాక ఇక మైనాబాద్ పోలీసులు అడుకోయిండ్రు. ఇక పోతే నేను ఆమెతో స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె రైటింగ్లో రాసిచ్చింది, నేను చంద్రశేఖర్ నేను ఇష్టంతో చేసుకున్నా, ఎవ్వరు బలవంతం లేదు, నేను రానని చెప్పి స్టేట్మెంట్ కూడా ఉన్నది పిల్లలతో. అయితే నేను TV9లో కూడా ఇచ్చింది ఆమె. ఇక అంటే ఆ పిల్ల చెప్పింది. ఇక వాళ్ళు కూడా ఇట్లా వణుకుతున్నారు. ఇప్పుడు పిల్లగాని నెంబర్ కూడా పుట్టేడు బుగులు అవుతుంది, మాకు ప్రొడక్షన్ కావాలి సార్ అని సిపి ఆయన ఏమన్నా ఏసీపీని అడిగితే సరే అని చెప్పి ఇచ్చిండు. మరి ఎట్లా బతకాలి, మా కుటుంబానికి అయితే ప్రాణహాని ఉంది సార్. ఈ బలమైన మీకు ఆ వెంకటేష్ కి మధ్య ఇప్పుడు ఒకటే ఊరు కాబట్టి గొడవలు ఏం లేవు. ఇంతకుముందు మీరు మాట్లాడుకునే వల్ల మంచి అదే రోజు కూడా నేను ఎటువంటిది ఎందుకు చేసిన వెంకటేష్ నాకు చెప్పింటే నేను నా పిల్లలకి నేను చెప్పుకుంటూ నీ పిల్లకి నీవు చెప్పుకుంటుంటూ అని ఒక పెద్ద మనిషి రీతిగా అడిగిన నేను. అంటే లేదే అయిపోతుంది నువ్వేం పెట్టుకోక అట్లా ఇట్లా అని నన్ను ఏదో బుజ్జగించేట్టుగా అంతే. కానీ అప్పటికే చంపడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈయన బుధవారం నుంచి అయితే ఆ పని చేసిండు. ఈయన డ్యూటీకి అప్పటికే ఆయనకి డౌట్ వచ్చింది, నేను ఇంటికి వస్తాను నాకు అట్లా ఇట్లా అంటే ఆ మెడికల్ షాప్ వాడు ఇడవలేదంట దరిద్రుడు. వాడు కూడా అశోక్ అని ఉండే, వాడు కూడా నడుమ బ్రోకరు. పోలీసు వాళ్ళ మధ్యన వాడు ఎంత తిన్నాడో తెలియదు. ఇక మన దగ్గర పని చేస్తామని నేను గడుతూకోరా అన్నట్టు ఊటిగా పెరుగు కట్టినట్టు చేసి నెల జీతం పట్టుకుంటాడు. ఇక అటువంటివి కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు అమ్మాయిని మీరు ఇప్పుడు మీకు మీ దగ్గరే ఉందా, మీకు మాట్లాడుతుందా? ఎవరు అమ్మాయి, ఎవరు అనుకూలంగా? భవాని ఏంటంటే ఓ దగ్గర ఉంచిన మీద పరిస్థితులను బట్టి ఎట్లున్నది అంటానంటే ఇక చెప్పలేము ఏమిందా అని చెప్పి పిల్లగాడు మాత్రం వచ్చిండు, వాడు రాలేదు. ఫోన్లో మాట్లాడుతుందా అమ్మాయి? నెంబర్ ఉందా మీ దగ్గర? నా దగ్గర లేదు. నేను పంపిమంటే పంపిస్తాను. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు నా కొడుకుకి ఏది జరిగిందో అది చెయ్యి ఎందుకంతే. నేను ఏం అడిగినా నా కొడుకు రాడు. సో ఇప్పుడు మీ కోడల్ని మాత్రం మీరు స్వీకరిస్తున్నారు, అమ్మాయి స్వీకరిస్తామంటే ఇగో నా కొడుకు ఏంటంటే మా అంటే ఓ తప్పేమిందంటే ఇంటర్ క్యాస్ట్ అని అన్నారు. సరే ఇంటర్ క్యాస్ట్ అయినంత మాత్రం చంపుతారా సార్? ఇప్పుడు సరే వాడు చిన్నవాడు ఉంటే ఓ చెట్టు కట్టి అందరము గిసొట్టి పెద్ద బందరం అందరం కూర్చొని 4 దెబ్బలు కొట్టి ఒప్పిస్తుంటాం కదా. నువ్వు అనవసరంగా చంపి అని జీవితం ఖరాబ్ చేస్తావు కదా. ఇప్పుడు నీ లేక చంపితే ఆగుతారా సార్? చంపడము మంచిదా? నువ్వు చదువుకున్నావు. ఇప్పుడు పుట్టుకతోటి మనము బీసీ ఎస్సీ అందరము ఇప్పుడు అంబేద్కర్ చెప్పిన ప్రకారము అందరం ఒకటే. ఇప్పుడు మళ్ళీ రెడ్డిల కన్నా బీసీలకు ఎక్కువ పిచ్చేందుకు ఉండొద్దు కదా. ఇప్పుడు రెడ్డిలు వాళ్ళు అడ్జస్ట్ అయిపోయినరు, ఎవడింట్లో అయితే ఏమున్నదో వాళ్ళు సంసారం చేస్తున్నారు. వీళ్ళకేం పిచ్చి అంటే మా పెద్ద కులము, మా పెద్ద కులం అంటే పెద్ద కులం ఏమున్నదయ్యా. నేను ఎన్నో డ్యూటీ చేసిన, 20-28 ఏళ్ళు డ్యూటీ చేసిన. మాది కూడా అన్న నేను అందరూ ఆహ్వానించారు. మరి ఇప్పుడు మాత్రం ఎటువంటి పిచ్చి ఆలోచనలు చేసారు. మీకు ఎక్కడ అనుమానం కూడా రాలేదు ఏమని? అంటే చంపుతారని ఇట్లా చేస్తారా? పట్టుకొస్తారని అనుకున్నాం ఖచ్చితంగా. సార్ ఏమన్నాడు, బాగా నమ్మకం చెప్పిండ్రు, ఖచ్చితంగా నీ కొడుకుని పట్టుకుంటాము, మంచి 5-6 టీములు పెట్టినా అక్కడ పంపినా ఇక్కడ పంపినా అని బాగా చెప్పిండ్రు. ఇక లాస్ట్కి వస్తే మొత్తం గేట్లు బంద్ చేసి ఏదో లేటట్టు అని మొత్తం ఎన్నడూ లేదు పోలీస్ స్టేషన్కి మొత్తం గేట్ బంద్ చేసిండు, తాళం వేసి ఒక్కని లేకుండా బయటకు పంపించిండు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఇట్లా శవం ఉన్నది మీరు గుర్తుపట్టుకుంటారా లేదా అని పెట్టిండు. అంటే అట్టెట్లా సార్ శవం ఎట్లా అయింది అంటారంటే మీరు గుర్తుపట్టుకొని మీదా కాదా అంట అని అదొక సాకు పెట్టి ఇక మా పిల్లలు తోలిస్తే డౌట్ కరెక్ట్ అయింది. ఆయనకి ఏంటంటే ఏమీ కనిపిస్తలేవు. ఒకటేంటంటే ఈ చేతులు ఇట్లా నాలుగు ఇట్టుండే,
ఇవి ఒకటి ఈ కాలుకు చిన్నప్పుడు సైకిల్లో పడ్డది, అదే ఒక గుర్తుండే. ఒక పన్ను మీద పన్ను ఉండే, ఆ పన్ను కూడా లేదు, మొత్తము ఇక బూడిదాకా చేసిండ్రు. ఇట్లా చెయ్యి ఒకటి ఉన్నది, చెయ్యికి ఒక దారం కట్టుకుంటారు కదా, ఆ దారం ఉంది అంతే. సో అత్యంత దారుణమైన అమానవీయ ఘటన ఇది. సో ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ కులాలు మతాలు అని మనం కొట్లాడుకుంటూ పోతే చివరికి మనం కూడా మిగిలం అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంపించిన వెంకటేష్ పరిస్థితి ఏంది? జైల్లో ఉన్నాడు. ఏదో రోజు రియలైజ్ కాక తప్పదు కదా ఎందుకు ఈ తప్పు చేసినా అని. జీవితాంతం నువ్వు కేసు ప్రూవ్ అవుతుంది, ఆయన కూడా ఉరుకునే ప్రసక్తే లేదు, వాళ్ళేం కాంప్రమైజ్ అవ్వరు. ఎంత దారుణమైన ఘటన అంటే ఇది. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి పదే ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 20 కేసెస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మన 50-60 నాడు పెద్ద మనుషులు నయం ఉన్నారు. ఇప్పుడు చదువుకొని మనం పెట్టుకమే మనకు బీసీ ఎస్సీ అనే తేడా లేకుండా చెప్తుండ్రు స్కూళ్ళల్లో. ఇప్పుడు ఇంకెక్కువైంది. అప్పుడు మాకు చెప్పకున్నా ఈయన గొల్లైనా ఆయన కురువైనా ఆయన అది ఇది మంచిగా ఉన్నాం. ఇప్పుడు దగ్గర ఆ పండు ఈ పండు లేకపోతే అందరం కలిసి స్కూల్కి పోయేటప్పుడు తిన్నాము ఉన్నాము, కానీ కులాల పిచ్చి ఏం లేకుండే. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మనం అంతా ఒక బహుజనులు అని మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఈ వర్గాల నుంచే ఒకరినొకరు కులం అని కనుక్కోవడము, చంపుకోవడం ఏంది? మా ఊళ్ళో అయితే ఇంతవరకు నా జోలికి వాళ్ళు రాలే, వాళ్ళ జోలికి నేను పోలే. ఇప్పుడు ఈ పిల్లలు ఉండే అడగండి, నేను ఎంత సాధ్యమైనంత వరకు నేను చదువుకున్నాన్ని ఆ జమాననే ఉద్యోగం చేసి 72 నుంచి నా అపార్ట్మెంటు. ఇక నేను అందరితోటి మంచిగానే తిరిగిన, వాళ్ళు కూడా నన్ను మంచి గౌరవించిండ్రు. ఇక అటువంటిప్పుడు నేను ఎందుకు నా పిల్లలను కూడా చేస్తారు అనుకున్నా, కానీ ఇంత మోసం జరిగింది. ఇప్పుడు నన్ను గౌరవించిన నా పిల్లల్ని కూడా చేస్తారు అనుకున్నా, తప్పు జరిగితే నన్ను చెప్పనుండ్రి. సరే పెద్ద మనిషి, మరి ఉంటా. తప్పకుండా. సో ఇది చంద్రశేఖర్ ఫాదర్ వర్షన్. ఇది దయచేసి న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఇట్లాంటివి మళ్ళీ జరగొద్దని ఆయన చెప్తున్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.